అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్ల వానలు రైతులను నట్టేటముంచాయి. ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కురిసిన తేలికపాటి జల్లులకు మొక్కజొన్న, పసుపు, పొగాకు, వరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు నేలకొరిగాయి. దీంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి అన్నదాతలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, తాంసీ, గుడిహత్నూర్, ఇచ్చోడ, సొనాల మండలాల్లో కురిసిన జల్లులకు పలు పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా మొక్కజొన్న, జొన్న, పొగాకు పంటలు నేలకొరిగాయి. తలమడుగు మండలంలో 100 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అప్పులు చేసి పంటలు సాగు చేశామని, మరికొద్ది రోజుల్లో మంచి దిగుబడి వస్తుందనుకుని ఆశపడితే అకాల వర్షానికి అంతా తుడిచిపెట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 గంటల ప్రాంతంలో ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షం పడడం వల్ల మా బరంపూర్ గ్రామంలో మక్క పంట మరియు జొన్న పంటలు, దాదాపు మక్క పంట ఒక 100 ఎకరాల వరకు ఉంటది. పూర్తిగా ఈ గాలులతో పంట పూర్తి నేలమట్టం కావడం జరిగింది. అదే విధంగా జొన్న పంట కూడా ఇప్పుడు పాలు పోసుకునే దశలో ఉన్నాయి. అది కూడా జొన్నలు కూడా దాదాపు నిలమట్టం గావించడం జరిగింది. అటు నిర్మల్ జిల్లాలోనూ ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షంతో లక్ష్మణ్ మండలం పీచెర గ్రామంతో పాటు మామడ, సోన్ మండలాల్లో మొక్కజొన్న, వరి, నువ్వు తదితర పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని రోజులు గడిస్తే పంట చేతికొస్తుందనగా అకాల వర్షంతో పాటు ఈదురు గాలులకు పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట బాగా ఉండడంతో మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు. మక్క ఇంత పచ్చని మక్కను తందుల వాళ్ళకు చిన్న ఆన పరిచయ వాళ్ళకు ఇవన్నీ వేయడానికి ఇప్పుడు ఇంకో 10-15 రోజులు ఉండవలసిన మక్కను ఈరోజు కోసుకున్నాం. ఇది బాగా రైతులకు ఈ గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని అనుకుంటున్నాం. సాయం చేయకపోతే నడచట్లేదు. ఇంత మంచి మక్కను కోసుకుంటామంటే 15 రోజుల్లో దిగుబడి ఎంత వస్తుంది, ఇప్పుడు కోస్తే ఎంత వస్తుంది కొంచెం ఆలోచించి దాన్ని దయచేసి చేయాలి. వెంటనే అధికారులు పంట నష్టంపై సర్వే చేయించి తమకు నష్టపరిహారం ఇప్పించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.